ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి టీఆర్ఓలను పెట్టేసి మేము ఇప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికైనా ఇచ్చినా కూడా అమ్ముకోవాలన్నా కూడా మేము ఏదైనా తనఖా పెట్టుకోవాలన్నా కూడా పిల్లలకి భవిష్యత్తులో పెళ్లిళ్ళు చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చేదానికైనా కూడా దేనికి కూడా టీఆర్ఓ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు మా ఆస్తి మీద మాకు హక్కు లేకుండా, మా ఆస్తి మీద మా అజమాయిషీ లేకుండా, మా ఆస్తి మీద మేము దాని ఫలాలు పొందేదానికి లేకుండా మీరు ల్యాండ్ యాక్ట్ చట్టం తీసుకొచ్చేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు గొంతు కోస్తున్నారు. మీరు మా తాత నాన్నగారు ఇచ్చిన భూముల మీద వాళ్ళ హక్కేటండి నాకు అర్థం అవ్వలేదు. మా భూముల్లో వాళ్ళ రాయిలు వేయటమేటి, మా తాత మామ ఇచ్చిన భూముల్లో పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు వేసుకోవడం ఏంటండి. ఇలాంటి చెత్త పరిపాలన ఎప్పుడూ లేదండి. ఇప్పుడు ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల సన్నకారు రైతులకి వాళ్ళ భూములు కబ్జా చేస్తే హైకోర్టుకి వెళ్ళి తీసుకోవాలంటే వాళ్ళకి శక్తి చాలదు. ఇంకా చిన్న సన్నకారు రైతులు ఎవరూ కూడా ఈ రాష్ట్రంలో బతకడానికి, వ్యవసాయం చేసుకోవడానికి లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం. కేవలం పెత్తందారులకి, పై వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప ఇలాంటి యాక్టులు రైతులకి మళ్ళీ ఈ యాక్ట్ అనేది ఒక గుద్దుబండ లాంటిది.